నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్లో తెలుగు సబ్జెక్ట్ కోసం గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంలో అవకతవకలు జరిగాయంటూ దరఖాస్తుదారుడు మల్లెపాకుల సాయిదయ్య కళాశాల ముందు ఆందోళనకు దిగాడు. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్టెడ్ పర్సన్ కు సమాచారం ఇస్తామని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఏకపక్ష నిర్ణయంతో అర్హత లేని వ్యక్తికి పోస్టును కట్టబెట్టారని ఆరోపించాడు. అర్హత అనుభవం లేని వ్యక్తికి పోస్టును కేటాయించడం ద్వారా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. నా క్వాలిఫికేషన్స్ ఎంఏ తెలుగు, ఎంఈడి, యూజీసీ నెట్ క్వాలిఫైడ్ ఇన్ 2017. విషయం ఏంటి సార్ అంటే, ముఖ్యంగా కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీకి తెలుగు సబ్జెక్టు అప్లై చేసుకోమని ఒక నోటిఫికేషన్ వస్తే చూసి నేను అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న తర్వాత నాగర్ కర్నూలులో ఉన్నటువంటి సైన్స్ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూ జరిగినాయి సెప్టెంబర్ 12 తారీఖు నాడు. ఆ ఇంటర్వ్యూలో పోయి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన తర్వాత నాకు నెట్ క్వాలిఫైడ్ అయినా, ఎంఈడి ఉంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 5 years ఉంది, డెమో ఎక్సలెంట్ ఇవ్వగలను, అన్నీ ఉన్నా కూడా కాలేజ్ దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు. ఎందుకు కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ రాలేదని మేడంని అడిగితే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది సార్ అన్నారు. మరి నా పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరని చూస్తే వాళ్ళకు నన్ను కాకుండా సెలెక్ట్ చేసిన వాళ్ళకు ఓన్లీ సెట్ క్వాలిఫికేషన్ ఉంది తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ లేదు, డెమో కూడా నాకు తెలిసి కొంత అంతవరకే ఉంది. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే, ఇవన్నీ ఉన్నందుకు ఎందుకు ఇవ్వలేదు మేడం అంటే మేడం దాటిస్తుంది. తర్వాత నేనేమనంటే, ఆ ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో ఆ సెలక్షన్ కమిటీ ఏంటో ఆ ప్రొసీజర్ ఇవ్వండి మేడం, నాకంటే ఎక్కువ దేంట్లో వచ్చినాయి చూద్దామని నేను అడిగితే దాటిస్తూ అయిపోయింది సార్ సీసీకి వెళ్ళండి అని రకరకాల ఆన్సర్లు చెబుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఇది మీకు కాదు అన్నట్టుగా నెగిటివ్ చెప్తుంది. దీంట్లో ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటి ఒక న్యాయం లేకుండా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఇవ్వకుండా స్టూడెంట్స్కు ఈరోజు స్టడీ చెప్పాలంటే విద్య నేర్పించాలంటే ఎవరు కావాలి? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కావాలా? ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని రాజకీయంగా పొలిటికల్గా ప్లాన్లు చేసుకుంటా ఫోన్లు చేసుకొని ఎలిజిబిలిటీ లేనటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నా, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఇవ్వాలన్నా, ఇవన్నీ చూసుకోవాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి. ఎంతవరకు ఉన్న దీనిపైన మాట్లాడతా, నేను మీడియా దగ్గరికి వెళ్తున్నా, సీసీ వరకు వెళ్తా, ఎంతవరకు ఉన్న నా పోస్ట్ నాకు వచ్చేంత వరకు ఎందుకు మాట్లాడుతున్నంటే నాకు ఆ సమర్థత ఉంది, పర్ఫెక్ట్ 100% ఉంది. నాకు ఎందుకు ఇవ్వలేదని మీడియా ముందు నేను తెలియజేసుకుంటున్నా.